హ్మ్. నమస్కారమండి. నా పేరు శ్రావణి. సో, మాకు మే 18, 2025న మాకు ఒంగోలులోనే మా ఇంట్లోనే పెళ్లి జరిగింది. హ్మ్. సో, పెళ్లయిన తర్వాత నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఈ సంబంధం ఎలా వచ్చిందంటే మేము ఇస్కాన్ అండి. సో, టెంపుల్ నుంచి మాకు ఈ మ్యాచ్ అనేది వచ్చింది. సో, ఫస్ట్ వీళ్ళు అమెరికాలో ఉంటారు అని చెప్పినప్పుడు మేము ఈ సంబంధాన్ని రిజెక్ట్ చేసాము. అమెరికా అంటే చాలా దూరం కదా! అని చెప్పేసి మేము రిజెక్ట్ చేసాము. హ్మ్. తర్వాత వాళ్ళు సో, ఫ్రీక్వెంట్‌గా అడగడము, మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేశారు. సో, చేసిన తర్వాత ఓకే అనుకోని మేము మ్యాచ్‌కి ఓకే అని మేము పెళ్ళికి రెడీ అయ్యాము. సో, పెళ్ళైన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నుంచి మా ఇన్‌లాస్ నన్ను డౌరీ అండ్ గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ గురించి బాగా అడిగారు. అప్పుడు మేము ఈ మ్యాచ్‌ని క్యాన్సిల్ చేసుకుందాము అనుకున్నాము. సో, ఆల్‌మోస్ట్ క్యాన్సిల్ కూడా అయిపోయింది. తర్వాత మిడిల్ పర్సన్‌ని తీసుకొచ్చి మా ఇన్‌లాస్ మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ మ్యాచ్ కంటిన్యూ అయ్యి మాకు పెళ్లి జరిగింది లాస్ట్ ఇయర్. మీరెప్పుడు యూఎస్ వెళ్లారండి? నేను ఆగస్ట్ వచ్చానండి. 2025 ఆగస్ట్ 1కి ఇక్కడికొచ్చేసాను. ఓకే. జులై 31 ఫ్లైట్ ఎక్కితే ఆగస్ట్ 1కి ఇక్కడికొచ్చేసాను నేను. అండ్ మీరు పెళ్ళికి ముందు జాబ్ కూడా చేసేవాళ్ళన్నారు. ఇక్కడ ఇండియాలో వర్క్ చేసేవాళ్ళా? అవును మేడం. అవును. ఓకే. ఇండియాలోనే హైదరాబాద్‌లోనే చేశాను. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా మానేయాల్సొచ్చింది. అవును మేడం. ఓకే. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నానండి. కొంత పర్సనల్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉండింది ఇండియాలో? అంటే మీ పేరెంట్స్‌ది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్? అంటే ఇదేమన్నా ఒక ట్రాప్ లాగా మీకు అనిపించిందా ఈ మొత్తం ఇష్యూ జరిగిన తర్వాత? సో, మేడం మాదొచ్చేసి మిడిల్ క్లాస్ మేడం. హ్మ్. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. సో, మేము నలుగురం పిల్లలం. నాకిద్దరు అక్కలు, ఒక తమ్ముడు. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఈవెన్ మా ముగ్గురికి కూడా మా అమ్మ లోన్ తీసుకొని బ్యాంక్‌లో లోన్ తీసుకొని పెళ్లి చేసి, ఆ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్‌కి లోన్ తీసుకొని పెళ్లి చేయడం అలా చేసింది. మా ముగ్గురికి మా అమ్మే కష్టపడి పెంచింది మేడం. ఈవెన్ మా తమ్ముడిని కూడా చాలా చదివిస్తుంది. హ్మ్. సో, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏమీ లేదు. ఓకే. మీరు ఇక్కడ అసలు కలిసి ఉండలేదు ఇద్దరు కూడా. కంప్లీట్‌గా మీరు యూఎస్ ఎళ్ళిపోయారు. అండ్ డిపెండెంట్ వీసా పైన వెళ్ళుంటారు మీరు. అంతే కదా? అవును మేడం. అవును మేడం. ఓకే. పెళ్లయిన ఎలాంటిగా తర్వాత ఇబ్బంది పెట్టారండి? ఓన్లీ మీ హస్బెండేనా? లేకపోతే అత్తమామలు కూడా ఇందులో ఉన్నారా? ఆర్ అదర్ రిలేటివ్స్ కానీ ఉన్నారా? ఏంటి? అంటే మెయిన్ ఇష్యూ ఏంటి మీకు? సో, పెళ్లయిన 2 వీక్స్‌కి మా ఇన్‌లాస్ నన్ను డౌరీ కోసము, గోల్డ్ కోసమయితే హెరాస్ చేశారు మేడం. హ్మ్. ఆ విషయం నేను మా హస్బెండ్‌కి చెప్పుకున్నా కూడా ఆయన పెద్ద రియాక్ట్ అవ్వలేదు. సో, సరే అని చెప్పేసి యూఎస్‌కొచ్చిన తర్వాత కూడాను వాళ్ళు అలాగే కంటిన్యూ చేశారు. యూఎస్‌లో ఉన్నా కూడా డౌరీ హెరాస్మెంట్ అయితే ఆగలేదు నాకు. మీరెంత ఇచ్చారండి? కట్నం ఇచ్చే పెళ్లి చేసుకునుంటారుగా? ఫస్ట్ అయితే వాళ్ళు మాకు ఏమి వద్దన్నారు మేడం. సరే హ్మ్. అని చెప్పి పెళ్లి ఖర్చులు మాత్రమే కావాలి అన్నారు. మాకు ఏమి వద్దు పెళ్లి ఒక్కటి చేస్తే చాలు అన్నారు. ఆ ఉద్దేశంతోనే మేము సరే అని మేము పెళ్లి గ్రాండ్‌గా చేసాం. మా అమ్మ లోన్ పెట్టి మరీ తీసుకొచ్చి గ్రాండ్‌గా చేసింది. హ్మ్. పెళ్లయిన తర్వాత నుంచి వాళ్ళు డబ్బు అడగడం స్టార్ట్ చేశారు. గోల్డ్‌వి ఇవన్నీ. హ్మ్. అండ్ మీ మెయిల్‌లో ఇంకా కొన్ని డీటెయిల్స్ రాసారు మీరు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది. మీకు హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అవును. మీ హస్బెండ్‌కా శ్రావణి గారు? మా హస్బెండ్‌కున్నాయి మేడం. అతను నాకేం చెప్పాడు అంటే, పెళ్ళికి ముందు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి మాట్లాడుకున్నాము. హ్మ్. సైనస్ ప్రాబ్లమ్ ఒక్కటే ఉందన్నారు. సైనస్ అనేది కామన్ ఎవరికైనా సరే. అది అవును. పెద్ద ఇష్యూ కాదు అని అనుకున్నాను. హ్మ్. సో, పెళ్ళైన తర్వాత తెలిసిందేంటంటే, అతనికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ దాచిపెట్టారు. అంటే ఒక రకంగా మీకు కిడ్నీలో మోసం స్టోన్స్ చేసి పెళ్లి చేశారు. అవును మేడం. హ్మ్. మీరు మరి ఇప్పుడు మధ్యలో ఎవరైతే ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ ద్వారానే ఈ సంబంధం వచ్చిందని చెప్పారు కదా! వాళ్ళని ఏమన్నా కాంటాక్ట్ చేశారా? అంటే తెలిసుండి ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉండి ఇలాంటి పెళ్ళొకటి జరిపించారనే అనుమానం ఏమన్నా ఉందా మీకు? మేడం మాకు టెంపుల్ నుంచి వచ్చిన మ్యాచ్ ఇది. సో, ఆ! టెంపుల్‌లో ప్రీస్ట్‌కి చెప్పాము. సో, ప్రీస్ట్ కూడా వెళ్లి అడగడానికి వెళ్లారు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి. హ్మ్. కానీ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మేడం. ఓకే. మా ఇన్‌లాస్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే అసలు ఫోన్‌లో కూడా కనీసం ఇప్పుడు టచ్‌లో లేరు. మీ ఏదైతే అపార్ట్‌మెంట్ ఉంటున్నారో అది రెన్యూ కూడా చేయలేదు లీజ్ అని చెప్తున్నారు. అవును మేడం. సో, తను ఏంటంటే మేడం ఆహ్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నాతో అసలు టైమ్ స్పెండ్ చేసేవాడే కాదు. కనీసం నాతో మాట్లాడడానికి కూడా తను ఇష్టపడేవాడు కాదు. దూరం పెట్టేసాడు. హ్మ్. సో, ఇంట్లోంచి బయటకి పంపించేవాడు కాదు. కనీసం ఎవరితోనూ మాట్లాడలేదు. ఇంతవరకు నాకు తన కొలీగ్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఎవరు నాకు పరిచయం చేసింది లేదు. హ్మ్. సో, నేను చాలా లోన్‌లీగా అండ్ డిప్రెస్డ్‌గా ఫీల్ అయిపోయాను ఇక్కడ.
సో, తర్వాత ఒకసారి మా ఇన్‌లాస్ నాకు ఫోను చేసి, "నువ్వెందుకు మా అబ్బాయిని దూరం పెడుతున్నావు" అని నన్నడిగారు. నేను మీ అబ్బాయిని ఎప్పుడు దూరం పెట్టలేదు అని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. నేను మా హస్బెండ్‌ని అన్నాను. "నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్పావు" అని నిలదీసి అడిగితే, అతను ఏం సమాధానం చెప్పకుండా నాకు ఆఫీసుందని చెప్పేసి ఆఫీస్‌కెళ్ళిపోయాడు మేడం. ఇంకా ఆ తర్వాత అసలు ఇంటికే రాలేదు. సో, ఆఫీస్‌కెళ్ళిపోయింది ఎప్పుడు డిసెంబర్ 17థ్ వెళ్ళాడు. హ్మ్. నాకు ఈవినింగ్ 4:00కి ఆ టైంలో మెసేజ్ చేశాడు. నేను లేట్‌గా వస్తాను. నాకు ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. సో, మెయిన్ డోర్ అనేది లాక్ చేయొద్దు అని చెప్పాడు. సరే అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంతసేపటికి ఇంటికి రావట్లేదసలు. చాలా లేట్ అయిపోయింది. నేను చాలా సార్లు ఫోన్‌లో, మెసేజ్‌లు చేశాను. అతని దగ్గర నుంచి ఏ రెస్పాండు లేదు. మా ఇన్‌లాస్‌కి కూడా చేశాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఏ రెస్పాన్స్ లేదు. హ్మ్. 27థ్ రోజు ఒకసారి నాకు మెసేజ్ చేశాడు. "నేనేంటి రావట్లేదు ఇంటికి" అని చెప్పేసి. నేను చాలా కంగారు పడిపోయాను. నాకిక్కడ ఎవరూ తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఇంటికి రావట్లేదు అంటే నేనెలా ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు. సో, టెంపుల్ ప్రీస్ట్‌కి చెప్పి మా ఫ్యామిలీస్‌కి చెప్తే వాళ్ళు డిసెంబర్ 29న వెళ్లారు వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి. కనీసం వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వలేదు. మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మా హ్మ్. వాళ్ళతోటి. ఓకే. సో, ఫైనల్లీ మీరిప్పుడు ఎన్‌జీఓని కాంటాక్ట్ చేశారు. మీరు అఫీషియల్‌గా పోలీస్ కంప్లెయింట్ చేశారా శ్రావణి? ఇండియాలో పోలీస్ కంప్లెయింట్ చేద్దాము అనుకుంటే వాళ్ళు ఆహ్, పర్సన్ ఉండాలి అనేసి అన్నారు మేడం. ఓకే. పర్సన్ దగ్గరగా ఉండాలన్నారు. ఇప్పుడు మీరు యూ ఆర్ స్టిల్ ఇన్ యూఎస్ కదా? యెస్ మేడం. ఓకే. ఇక్కడ కంప్లెయింట్ చేయాలంటే పర్సన్ ఉండాలి. అక్కడేమన్నా మరి ఎయిదర్ ఆయన మీ హస్బెండ్ కానీ, మీరు కానీ డివోర్స్ పిటిషన్ కానీ, లేకపోతే ఇలా డొమెస్టిక్ వైలెన్స్ ఉందని కానీ, ఇలాంటి కంప్లెయింట్ ఏమన్నా చేశారా? అక్కడి పోలీసులను ఏమన్నా ఆశ్రయించారా? నాకిక్కడ ఎవరు తెలీదు మేడం. ఇక్కడ ఏం చేయాలి ఎలా అనేసి. సో, అందుకని ఇంక నేను మా అక్కకి ఇన్ఫార్మ్ చేస్తే, మా అక్క తనకు ఇండియాలో తెలిసిన వాళ్ళని అడిగి నాకిలా నాట్స్ అండ్ సెరా వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చారు. నేను ఓకే. వాళ్ళని అప్రోచ్ అయ్యాను మేడం. సో, మీరు కంప్లీట్‌గా ఇప్పుడు స్ట్రక్ అయిపోయారక్కడ. ఎయిదర్ మీరు ఇటు యెస్ మేడం. రాలేరు, అక్కడ అలా అని ఉండలేరు. అలాగే అక్కడ ఎలా హ్మ్. లీగల్ హెల్ప్ తీసుకోవాలి అనేది మీకు తెలీదు. ఇక్కడ ఒకవేళ మీరు పోలీస్ కంప్లెయింట్ ఇయ్యాలి అనంటే మీరు అండ్ మీ హస్బెండ్ ఇద్దరూ ఫిజికల్‌గా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. యెస్ మేడం. యాహ్! అండ్ ఏమన్నా ఫిజికల్ హరాస్మెంట్ కూడా ఉండిందా శ్రావణి గారు? మేడం నన్ను కొట్టడు మేడం. కానీ మెంటల్‌గా అయితే హారాస్ చేస్తుంటాడు. ఓకే. అది మెంటల్‌గా హారాస్ చేసింది కూడా నేనెవరికీ ఏం చెప్పలేను. హ్మ్. ఇలా చేస్తున్నారా అనేది. ఎవరు కూడా నమ్మరు. అవును. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.